పల్నాడు జిల్లా పిడుగురాలలో శ్రీ ప్రసాంజనేయ స్వామి దేవాలయంలో చోరీ కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి సీసీ కెమెరాలు పగలగొట్టారు. హుండీలో దాదాపు 10,000 రూపాయలను దోచుకెళ్లారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉదయం రాగానే తాళాలు తీస్తూ ఉండగా ఇక్కడ దొంగలు పడి తాళాలు పగలగొట్టి ఇంటీలు కూడా పగలగొట్టి ఇంటిలో ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకుని వెళ్ళారు. అటు వెనక భాగం నుంచి దూకి సీసీ కెమెరాలన్నీ కూడా పగలగొట్టి మెయిన్ కూడా తీసేసి మెయిన్ దగ్గర ఉన్న మెయిన్ కూడా తీసేసి ఆ దొంగతనం చేశారు. మొత్తం 3 ఉండిలు కూడా పగలగొట్టి ఉండిలో ఉన్నటువంటి డబ్బులు తీసుకుని వెళ్ళారు. సుమారు ఎంత ఉండొచ్చు? 10,000 రూపాయల దాకా ఉండిలో ఉండవచ్చు. 10,000 రూపాయలు తీసుకొని ఉండి పగలగొట్టి సీసీ కెమెరాలు కూడా పగలగొట్టి మొత్తం మెయిన్ కూడా ఆపుకొని ఇలా చేసి. ఇక ఆలయంలో జరిగిన చోరీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్. పల్నాడు జిల్లా పిడుగురాలలో ఆంజనేయ స్వామి టెంపుల్లో జరిగినటువంటి చోరీకి సంబంధించిన దానిపైన ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గుర్తు తెలియనటువంటి వ్యక్తులు రాత్రి సమయంలో 3 హుండీలను పగలగొట్టడంతో పాటు అక్కడ ఉన్నటువంటి 10,000 రూపాయలకు సంబంధించినటువంటి నగదును కూడా చోరీ చేసినట్లు సీసీటీవీలో గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ సీసీటీవీ ఆధారంగా ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు గతంలో ఏదన్నా ఇలాంటి కేసుల్లోనే ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి ఉందా అనే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చెప్తున్నారు. వరుసగా కూడా ఈ మధ్య కాలంలో పల్నాడు జిల్లాలో వినుకొండ గాని అదేవిధంగా నరసరాపేట ప్రస్తుతం పిడుగురాలలో వరుసగా కూడా గుళ్లలో చోరీలు అనేది జరుగుతున్నటువంటి పరిస్థితిని అయితే ప్రస్తుతం పల్నాడు జిల్లా పోలీసులు గుర్తిస్తున్నారు. వీళ్ళందరూ ఒకే గ్యాంగా లేకపోతే వేరువేరుగా ఈ చోరీలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. వారికి సంబంధించినటువంటి ఫుట్ ప్రింట్స్ కానీ మిగిలినటువంటి ఆధారాలను అయితే ప్రస్తుతం పోలీసులు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సాయి శంకర్.